అయితే ఈరోజు ఏం చేద్దామంటే మనం సో, ఆర్ఎస్ఏ అనేది ఎలా రీడ్ చేయాలి అంటే మనకు డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది గదా! డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్‌తో పాటు మామూలుగా మనం ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి ఏ విధంగా మనం మన కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి? మనం ఈ బీఓఎస్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ డిమాండ్ అండ్ సప్లై జోన్‌తోని మనం ఎట్లా అలైన్ చేసుకొని మనం ఎంట్రీస్ ప్లాన్ జేసుకోవాలి, ఎగ్జిట్స్ చేసుకోవాలనేది మనం ఆర్ఎస్ఐ ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం ఇది నిఫ్టీ 50 చార్టు. నిఫ్టీ 50 చార్ట్‌లో మీరు ఎప్పుడైనా ఇలా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఆర్ఎస్ఐ ఇక్కడ ఏందంటే డైవర్జెన్స్ క్రియేట్ అయింది. ఇక్కడనేమో లోయర్ లో చేసింది. ఇదొక లో. దీని కింద ఇంకొక లో చేసింది. కానీ దీనికి అపోజిట్‌లా ఆర్ఎస్ఐ ఏం చేసింది? హైయర్ హై చేసింది. ఏందంటే ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది ఇక్కడ. డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. చాలామంది ఇట్లా డైవర్జెన్స్ క్రియేట్ కాంగానే ఇక్కడ ఎంటర్ అయితారు. ఒక్కొక్కసారి మిస్‌లీడ్ గూడా చేస్తాయి. ఇట్లాంటి డైవర్జెన్స్ కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనం దానికి కన్ఫర్మేషన్‌గా ఎలా మనం తీసుకోవాలి అనంటే మనకు బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఆహ్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేటువంటి స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌తోని ఇక్కడ మనకేందంటే ఈ లో ఇక్కడ చేసింది. దీనికి ముందు ఈ లో చేసింది గదా! ఈ లో చేయకముందుకి ఇది ఒక హై చేసింది గదా! ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిపోతదో అప్పుడు మనకు కన్ఫర్మేషన్ దొరికిందన్నట్టు. డైవర్జెన్స్‌తో పాటు కన్ఫర్మేషన్. ఇక్కడ ఎంటర్ గావచ్చు. కానీ ఒక్కొక్కసారి రివర్స్ అయితది. డైవర్జెన్స్ ఎట్లా అంటే అక్యురేట్‌గా డైవర్జెన్సీ కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా రాదు. మనం వెయిట్ చేయాలి. ఇదేంది మనం 5 మినిట్స్‌లో ఇది డైవర్జెన్స్. ఇక్కడ మనం ఫిబొనాచి టూల్ తీసుకొని ఈ హై నుంచి ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్ పడ్డది గదా! ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఏంది అనంటే మనకు మనం ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే, దీనికి ముందున్న హై ఇక్కడ గాబట్టి, ఈ హై నుంచి లో ఇక్కడ మనం ఇట్లా మార్క్ చేసుకున్నప్పుడు, ఇందులో 0.5 లెవెల్ ఏంటిది అనంటే ఇది 0.5 లెవెల్ ఇది. ఇక్కడ 0.5 లెవెల్‌ల ఇక్కడ ఈ హైని బ్రేక్ జేసింది. బ్రేక్ జేసినప్పుడు ఇప్పుడు కిందికి ఇది కిందికి బాటమ్‌కి బ్రేక్ అయిపోయింది గదా! అంటే బెరిష్ మార్కెట్ గదా! ఇక్కడ బెరిష్ మార్కెట్ అన్నప్పుడు ఇదొక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఇట్లా చిన్న బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసింది గదా! 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. అప్పుడు మనం కింది నుంచి ఇట్లా పైకి జూసినప్పుడు ఫిబొనాచి టూల్‌ల 0.5 లెవెల్ ఎక్కడుంది? 0.5 లెవెల్ ఇక్కడుంది. 0.5 5 లెవెల్ ఇక్కడున్నప్పుడు ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది గదా! కిందికి మళ్ళీ. సో, నెక్స్ట్ పుల్ బ్యాక్ అనేది మనకెక్కడ రావాలి? 0.5 ప్రకారం ఇక్కడ మనకు సప్లై జోన్ ఏంది? 0.5 ప్రకారం గ్రీన్ క్యాండిల్ ఈ స్వింగ్‌ల హైయెస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది ఉంది. మనకిక్కడ మార్కెట్ అన్నది పుల్ బ్యాక్ తీసుకొని కిందికి పడాలన్నట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ టూల్ తీసుకోవాలంటే ఇది సారీ. ఇక్కడ నుంచి ఇట్లా పైకెళ్ళింది గదా! పైకెళ్ళినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఈ సప్లై జోన్‌ను టెస్ట్ చేసి మళ్ళీ ఇట్లా ఫాల్ అయితది. మార్కెట్ అనేది ఇట్లా ఫాల్ గావాలి. అప్పుడు ఏంది ఇది మనకు వాలిడ్ ఒక సప్లై జోన్ లాగా మనకు వర్కౌట్ అయితది. కానీ ఇక్కడ రివర్స్ ఏమైంది? ఈ సప్లై జోన్ అంటే బేరిష్ మార్కెట్‌లో ఈ సప్లై జోన్ కాబట్టి దీన్ని రివర్స్ బ్రేక్ చేసింది కాబట్టి మనకిక్కడ కన్ఫర్మేషన్ దొరికింది. ఇది ఇక్కడ ఏంది కన్ఫర్మేషన్ దొరికింది. అప్పుడు ఏమైతదంటే ఇట్లాంటిది సప్లై జోన్ ఫెయిల్ అయినప్పుడు ఇది ఏ విధంగా వర్కౌట్ అయితది అనంటే మనకు సప్లై జోన్ ఎప్పుడైతే ఈ సప్లై జోన్ అనేది ఫెయిల్ అయ్యి పైకి బ్రేక్ అయిపోయిందనుకో బ్రేకప్ బ్లాక్‌గా వర్కౌట్ అయితది. ఇదొక బ్రేకప్ బ్లాక్. ఎప్పుడైతే డిమాండ్ అండ్ సప్లై జోన్‌లు ఇట్లా రివర్స్ బ్రేక్ అయిపోయి ఇది ఫెయిల్ అయిపోతే అది బ్రేకప్ బ్లాక్‌గా వర్క్ చేసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్‌లీ మనకేమైంది సేమ్ ఇక్కడ మనకిది పుల్ బ్యాక్ చేసుకుంది. ఇది బేరిష్ క్యాండిల్‌తోని పుల్ బ్యాక్ చేసుకున్నది. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఇక్కడ ఈ లెవెల్‌లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మన ఎంట్రీ పాయింట్ అయితది. ఎప్పుడైతే ఈ బేరిష్ క్యాండిల్ చేసిందో దానిలో వచ్చేసి మనకు స్టాప్ లాస్‌గా మనం పెట్టుకోవచ్చు. దీన్ని లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి మనం అంటే ఎంట్రీ కోసం ఇక్కడ మీరు 5 మినిట్స్‌ల ఎంట్రీ కొట్టుకునే వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. కానీ నేను 1 మినిట్‌లో చేస్తా. 1 మినిట్‌లో ఏ విధంగా చూడాలి దీన్నే సినారియోనంటే ఇప్పుడు ఇది 1 మినిట్‌లో కదా! ఇప్పుడు 1 మినిట్ అంటే ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమైంది మనకు ఇదొక స్వింగ్ చేసింది. ఈ ఏరియాలో మనకొక చిన్న స్వింగ్ చేసింది కదా! ఇప్పుడేంది ఫస్ట్ ఇది పెట్టుకోమన్నా ఇది బ్రేక్ అయిపోయిందన్న. ఇది యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఒక చిన్న ఇంకొక స్వింగ్ చేసింది.
సో, ఇది మనకిది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో, నార్మల్‌గా అక్కడ గూడా బ్రేక్ అయింది. ఇక్కడ గూడా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయినప్పుడు ఇగో ఈ పుల్ బ్యాక్ ఇగో ఇక్కడ మనకిది విక్‌తోని రిజెక్షన్ అయింది. సో, విక్‌తోని చిన్న డోజీ క్యాండిల్ అంటే 1 మినిట్‌లో ఒక డోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి ఈ రెడ్ మన బుల్ క్యాండిల్ క్రియేట్ కాగానే సో, మన ఎంట్రీ పాయింట్ అన్నది ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చన్నట్టు. ఇప్పుడు ఎంట్రీ ప్లాన్ అనేది ఇట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇగో ఇక్కడ మనం చేసేసుకుంటే సో, మనకొచ్చేసి ఈ విధంగా ఈ లో పెట్టుకోవచ్చు. సో, ఇది సేఫెస్ట్ సైడ్ అన్నట్టు. సో, ఇట్లా మనం పెట్టుకుంటే మనకేందంటే ఇట్లా మార్కెట్ అనేది ఎంట్రీ అనేది ఈ విధంగా దొరికింది మనకు. సో, దీన్ని మనం ప్రీమియంలో ఒకసారి చెక్ చేద్దాం. సో, ఆర్ఎస్ఐ గురించి చెప్తూ నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, సో, మీకు డైరెక్ట్ ఆర్ఎస్ఐ చెప్పొచ్చు. సో, ఆర్ఎస్ఐ చెప్తూ ఎంట్రీస్‌ని ఎట్లా మనం ఫైండ్ ఔట్ చేయాలనేది అంటే అలైన్‌మెంట్ చెప్తే మీకు క్లియర్‌గా ఉంటదని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి ప్రీమియంలో చెక్ చేద్దాం. సేమ్ కాన్సెప్ట్ కదా! సో, ఇక్కడ ఏంది 24,500 దగ్గర మార్కెట్ ఉంది. సో, 24,500 అనేది ఇది అరౌండ్ ఎట్ ద మనీ అయితది. 550 ఎట్ ద మనీ అయితది. 500 ఇన్ ద మనీ అయితది. సో, మనం 24,450 తీసుకుందాం. ఇది డీప్ ఇన్ ద మనీ అయితది. 24,450 సో, ఏంటిది సిఈ కాల్ ఆప్షన్ తీసుకుందాం మనం. సారీ 24,450 సో, 24,450 హై ప్రైస్. ఓకే. ఫ్రైడే మార్కెట్ అయింది కదా! ప్రైసెస్ హై ఉన్నాయి. సో, నియర్ 24,550 తీసుకుందాం. 24,500 ఓకే. నో ఇష్యూ. ఓకే. సో, ఇక్కడేంది మనకి ఏ క్యాండిల్ దగ్గర ఇదొచ్చేసి 1453 గదా! 1453 అన్నప్పుడు మనకొచ్చేసి సారీ. ఓకే. సారీ. మనం ఏందంటే ఇది మన డాస్ జూసుకోవాలి గదా! సో, ఎగ్జాక్ట్‌లీ 22 మే గాబట్టి మనం 22 మే జూసుకోవాలి. సో, నేనదే కన్‌ఫ్యూజ్ అయితున్నాను. సో, 22 మేల 453 22 మేల 453 అంటే అరౌండ్ ఓకే. ఓకే. ఎగ్జాక్ట్‌లీ ఇగో ఈ ఏరియా 23,450 అంటే ఇదేది ఇది 1 మినిట్ ఇది గూడా 1 మినిట్ చార్ట్. సో, ఎగ్జాక్ట్‌లీ 22 మే 450 అంటే అరౌండ్ ఈ ఏరియా. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి 5 మినిట్స్‌లో చేసుకొని ఇందాకలాగా సేమ్ ఒకసారి మన సప్లై జోన్ పెట్టేసుకొని మనం మళ్ళీ చేద్దాం ఒక్కసారి. సో, ఇక్కడ మనకు ఎప్పుడైతే ఇది ఒక సప్లై జోన్‌గా వర్కౌట్ అయిదాం అనుకున్నాం గదా! సో, ఇది మనకి సప్లై జోన్‌గా వర్కౌట్ అయినప్పుడు సో, మనకొచ్చేసి మనకేమో ఇండెక్స్‌లనేమో ఇక్కడ టచ్ చేసింది. కానీ మన ప్రీమియంలనేమో ఒక్కొక్కసారి బుల్లిష్ ఉన్నప్పుడు ఏమైతదంటే ఈ కొన్నిసార్లు డీకే వల్ల కిందికొస్తది. ఇంకా ఈ అంటే కాల్ ఆప్షన్ ఏందంటే ఇంకా కిందికొచ్చి టచ్ చేస్తది. అంటే సేమ్ ప్యాటర్న్ ఫార్మ్ కాదు. ఇక్కడనేమో మనకి ఇంకా హైయెస్ట్ బుల్లిష్ లెక్క ఇక్కడ ఫార్మ్ అయింది కాబట్టి ఇక్కడ సేమ్ క్యాండిల్స్. సో, ఇది 5 మినిట్స్‌లో పెట్టుకుంటే మనకు సో, చూడు క్వైట్ అపోజిట్ క్యాండిల్స్ అంటే ఇక్కడ మనకి ఇది బెరిష్ క్యాండిల్ పడ్డది. కానీ ఇక్కడ ప్రీమియంలో ఏమో బుల్ క్యాండిల్ ఉంది. సో, ఇట్లాంటి మైనర్ చేంజెస్ కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. సో, ప్రీమియంలో ఏ క్యాండిల్ పడ్డది? బుల్ క్యాండిల్ పడ్డది. మన ఇండెక్స్‌లో ఏమో బేరిష్ క్యాండిల్ పడ్డది. సో, ఇట్లాంటి అబ్జర్వేషన్ చేయాలి మనం. సో, ఇక్కడ 1 మినిట్ ఇది 1 మినిట్ మనం చేసేసుకొని ఇక్కడ మనం ఎగ్జాక్ట్‌లీ 22 మేకి మనం ఇది అలైన్‌మెంట్ చేసేసుకొని మనం చూస్తే సో, మన ఎంట్రీ బ్యాండ్ వచ్చేసి సేమ్. ఇది కొంచెం హైలో ఉంది. ఇది కొంచెం లోలో ఉంది. కానీ యావరేజ్‌గా మనకు సేమ్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయిపోయింది. సో, ఇది ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ అంటే ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినాక, బుల్ క్యాండిల్ క్లోజ్ అయినాక సెకండ్ క్యాండిల్ అన్నా కదా! సో, సెకండ్ క్యాండిల్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే సెకండ్ క్యాండిల్ మనం ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటే స్టాప్ లాస్ వచ్చేసి 1 మినిట్‌లో పెట్టుకోవచ్చు. 5 మినిట్స్‌లో ఏమో అది ఫాలో అవ్వండి. 1 మినిట్‌లోనేమో
ప్రాబబుల్లీ ఇక్కడ 15 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ పడ్డది. 15 ఇక్కడ చూడండి. ఇందాకనేమో ఇక్కడనేమో మనకు అంటే ఇక్కడ మీరు ఎట్లా అబ్జర్వేషన్ చేయాలంటే, సో, ఇది ఏదైతే ఈ పుల్ బ్యాక్ ఉన్నదో, ఈ పుల్ బ్యాక్ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లైన్ యేసుకుంటే మనం ఇక్కడ ఈ ఈ క్యాండిల్ ఇది 1444. సో, 244కి లైన్ యేసుకుంటే ఈ పుల్ బ్యాక్ అనేది ఈ లైన్ కింద ఫార్మ్ అయింది. కానీ ఇక్కడ ఈ పుల్ బ్యాక్ అనేది లైన్ పైన ఫార్మ్ అయింది. ఇక్కడ అబ్జర్వేషన్ చేసిర్రా మీరిక్కడ? సో, ఇట్లాంటి చేంజెస్ అనేది జరుగుతాయి. అంటే మనం చూడాలంటే అబ్జర్వేషన్ చేయాలి. కానీ ఇక్కడ సెకండ్ టైమ్ ఇక్కడ క్యాండిల్ ఇక్కడ చూడండి. సెకండ్ పుల్ బ్యాక్‌లా ఎగ్జాక్ట్‌లీ ఏది 9:18 నెక్స్ట్ డేకి ఇది ఈ ఈ పుల్ బ్యాక్ దాకా వచ్చింది. కిందికొచ్చింది. అంటే మార్కెట్ డికే ఉన్నది. సో, ఇక్కడ ఏం డికే ఉందా? ఇక్కడ డికే లేదు. చూడండి ఇగో ఇక్కడ లేదు. సో, మనకు ఈ మార్కెట్ అనేది ఇక్కడ దాకా వచ్చేసి కిందికెళ్ళి ఎంత గ్యాప్ ఉన్నది చూడండి. ఇక్కడ నుంచి దీనికి ఇండెక్స్ దానికి, ప్రీమియం దానికి ఎంత గ్యాప్ ఉన్నది చూడండి మీరు. సో, ఇట్లాంటివి మీరు అబ్జర్వేషన్ చేయాలి. సో, మనకేందంటే డికే వల్ల ఇది మనల్ని ప్రీమియం అనేది ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజ్ చేయొచ్చు. కానీ మనం యాస్ పర్ ఇండెక్స్ ప్రకారమే వెళ్ళాలి. ఇండెక్స్‌ల ఇక్కడ ఈ లో మాత్రం బ్రేక్ అయిందంటే మనం బెరిష్ మార్కెట్‌కి ఛాన్సెస్ ఉంది కాబట్టి అప్పుడు మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడనైతే మనకు ఆబ్వియస్‌గా ఇక్కడ ఏంది ఇదొక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చేసింది. సో, ఇక్కడ ఇది మార్కెట్ బుల్లిషే ఉంది. ఇక్కడేంది మనకు ఈ క్యాండిల్ ఏంటిది 1459కి ఇక్కడనేమో మనకు 1 మినిట్‌లో బ్రేక్ అయిపోయింది. ఇక్కడనేమో విక్‌తోని రిజెక్షన్ అయిందన్నట్టు. ఇట్లాంటి చేంజెస్ అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి. సో, ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ తీసుకున్నప్పుడు ఇది హైయెస్ట్ ఇక్కడి వరకు వెళ్ళినా కూడా మనకెంత 34 పాయింట్స్ దాకా వచ్చిందన్నట్టు. సో, ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసేసుకోవాలి. సో, నెక్స్ట్ డే కూడా మనం సేమ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 మినిట్‌లో కూడా ఈ బీఓఎస్ అంటే నెక్స్ట్ డే‌ల ఇది ఇట్లా పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఏరియా నుంచి అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది 9:15కి. సో, ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నుంచి దీని లో ఏంది ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఫిబొనాచి టూల్‌తోని 0.5 లెవెల్ మనం డ్రా చేసుకుంటే ఎక్కడి వరకు వస్తది అనంటే సో, 0.5 లెవెల్ అంటే ఇగో ఇది ఈ ఏరియా. ఇదొక డిమాండ్ క్యాండిల్ ఉంది 1 మినిట్‌ల. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ క్యాండిల్‌కి ఇక్కడ ఇది రీటెస్ట్ చేసుకొని గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ కాగానే సెకండ్ గ్రీన్ క్యాండిల్ మీద మనం ఎంటర్ కావచ్చు. కానీ ఇప్పుడు ఈ డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఏది ఇండెక్స్‌ల. కానీ ప్రీమియంలోనేమో సేమ్ లో అంటే డికే వల్ల కిందికి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇది స్ట్రాంగ్ మూమెంటం బులిష్ తీసేసుకుంది. సో, ఇట్లా జరుగుతుందన్నట్టు. సో, దీనికి మనం 1 మినిట్‌లో కూడా ఈ ఏరియాలో ఇది మనం ఇక్కడ ఎంట్రీ కావచ్చా లేదా డైవర్జెంట్ మనం ఇప్పుడు ఆర్ఎస్ఐతోని మనం ఎట్లా కన్ఫర్మేషన్ చేసుకోవాలనంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ఇగో ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఈ కింద బాటమ్స్ ఏమో బెరిష్ క్యాండిల్‌తోని ఈ బాటమ్స్ ఇస్తాయి. బెరిష్ క్యాండిల్‌తోని బాటమ్స్ ఇస్తాయి. ఈ ఈ టాప్స్ ఏమో బుల్లిష్ క్యాండిల్‌తోని ఇవి చేస్తాయి. సో, ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకుంటే లైన్ అలైన్‌మెంట్ అనేది ఇక్కడ ఇగో ఈ హై దగ్గర మనం చూస్తే ఆర్ఎస్ఐ పక్కకుంది. ఎందుకంటే ఇది దీనితోని అలైన్‌మెంట్ కాదు. గ్రీన్ క్యాండిల్‌తోని అంటే ఈ కొన ఉంది కదా! కోన్ షేప్. ఈ కోన్ షేప్ అనేది గ్రీన్ అంటే బుల్ క్యాండిల్‌తోని అలైన్‌మెంట్ అయితది. అంటే ఈ హైస్ అన్ని ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ పైన ఉన్నటువంటి హైస్ అన్ని చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు ఇది. నేను మళ్ళొకసారి చెప్తున్నాను. బుల్లిష్ క్యాండిల్‌తోని అలైన్‌మెంట్ అయితది. సో, ఇక్కడ క్యాండిల్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ చేసి కింద బాటమ్‌ల బెరిష్ క్యాండిల్ చేస్తదో ఈ కోన్స్ అంటే బాటమ్ కోన్ షేప్స్ అన్ని బెరిష్ క్యాండిల్‌తోని అలైన్‌మెంట్ అయితాయి. సో, ఇక్కడ అలైన్‌మెంట్ అయింది. ఇక్కడ ఏంది మనకు ఇక్కడ ఈ నియరెస్ట్ లోయర్ లో ఏంటిదంటే ఇది ఉంది. ఇక్కడ ఈ బెరిష్ క్యాండిల్ అంటే ఈ లో ఉందన్నట్టు. సో, ఇక్కడ మనకేందంటే ఇక్కడ కూడా మళ్ళీ 1 మినిట్‌లో మనకు డైవర్జెన్స్ క్రియేట్ చేసింది. సేమ్ ఇక్కడేంది మనకు అంటే 2 చూసుకోవాలి. ఇక్కడ మనకేంది ఈ లోలా ఈ ఈ ఈ బేరిష్ క్యాండిల్‌కి ఒక లైన్ ఏసుకుంటే ఇట్లా. సో, ఇక్కడనేమో డైవర్జెన్స్‌తోని కిందికి బ్రేక్ అయిపోయింది. కానీ ఇక్కడనేమో పైననే ఉంది. ఇగో ఇట్లా పైనుంది. ఇదేమో ఇట్లా కిందుంది. సో, ఇది కిందుంది. ఇదేందంటే మనకి ఇదొక కన్ఫర్మేషన్. ఇది మనకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం ఒక కన్ఫర్మేషను, డైవర్జెన్స్‌తోని ఇంకో కన్ఫర్మేషన్. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చన్నట్టు. ఆ విధంగా ఇట్లా మనం ఆర్ఎస్ఐని ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చన్నట్టు. ఎప్పుడు గాని కంప్లీట్ ఆర్ఎస్ఐ మీదనే డిపెండెంట్ కావద్దు. ఒక్కొక్కసారి ఆర్ఎస్ఐ కూడా ఫెయిల్ అయితది. దీనికి మల్టీ కన్ఫర్మేషన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్సా లేకపోతే ఇంకేదైనా అడిషనల్ ఇండికేటరా తోని మనం కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇది వాలిడ్ ఆర్ఎస్ఐ పుల్ బ్యాకా లేకపోతే అంటే డైవర్జెన్సా వాలిడ్ డైవర్జెన్సా లేకపోతే ఫేక్ డైవర్జెన్సా అనేది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడేంది ఇప్పుడు మళ్ళీ మనం ఆర్ఎస్ఐలా ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్.
ఇప్పుడు మనం ఇంకొక డైవర్జెన్స్ అంటే ఇది బాటమ్ అంటే బుల్లిష్ డైవర్జెన్స్ కదా! మనం బెరిష్ డైవర్జెన్స్ ఒకటి అబ్జర్వేషన్ చేద్దాం. ఈ విధంగానే బెరిష్ డైవర్జెన్స్. సో, డైవర్జెన్సీ గురించి అంటే మన ఆర్ఎస్ఐ గురించి ఒక వీడియోలో చేయడం అనేది చేస్తారనుకో. కానీ ఏందంటే ఇట్లా రియల్ టైమ్ చార్ట్‌తోని మనం ఆర్ఎస్ఐని అలైన్‌మెంట్ చేస్తూ చెప్పినప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అండర్‌స్టాండింగ్ అయితది. సో, దీన్ని ఆర్ఎస్ఐని ఎట్లా రూల్ ఔట్ చేయాలంటే మనం ఎట్లా దాన్ని కన్ఫర్మేషన్ తీసుకోవాలి. మనం ఏ విధంగా దీన్ని జేయాలి అన్నది మనకిక్కడ తెలుస్తదన్నట్టు. సో, ఇక్కడ మనకు ఇక్కడ ఈ ఏరియాలో మనం చూద్దాం. ఆర్ఎస్ఐ ఇక్కడ బెరిష్ మార్కెట్ ఉంది గదా! సో, బెరిష్ మార్కెట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఈ లోస్‌కి, హైస్‌కి పక్కా అబ్జర్వేషన్ జేయాలె. ఇదొక హై జేసింది. ఇదొక లైన్ యేసుకుంటే ఈ హైకి ఇదొక కోన్ షేప్ ఉంది గదా! సో, ఇదొక హై జేసిందన్నట్టు. నెక్స్ట్ హైకి దీన్ని ఇక్కడ టచ్ చేసి విక్‌తోని రిజెక్షన్ అయింది. కానీ ఇది లోయర్‌లో క్రియేట్ అయింది. సో, ఇక్కడేందంటే మనకేందంటే ఇది ఇట్లా గూడా క్రియేట్ అయితది. ఒక్కొక్కసారేమో ఇక్కడిది గూడా వస్తది. మీకది నెక్స్ట్ ఫర్దర్‌గా మీకు ఆర్ఎస్ ఎట్లా మూవ్‌మెంటమ్ ఉంటదని చెప్తాను. కానీ ఇక్కడనైతే మనకిది ఒక కన్ఫర్మేషన్ అన్నట్టు. సో, మార్కెట్ అన్నది పైకి ఎళ్ళలేకపోతుందన్నట్టు. ఇక్కడ రిజెక్షన్ ఉంది. సో, మార్కెట్‌లో దమ్ లేదు. సో, పైకి ఎళ్ళదు. బేరిష్ మార్కెట్‌కి టర్న్ అయ్యే అవకాశం ఉంది. అలా అని జెప్పి మనం కొందరు ఇక్కడ ఎంటర్ గావచ్చు. సో, అది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, మనం కన్ఫర్మేషన్ కోసం కాసేపు ఆగాలి. సో, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు ఫ్రెష్‌గా లో అంటే ఇదయిపోయింది. దీంట్లో ఒక లో క్రియేట్ జేయాలి. ఇప్పుడు మనకేంది ఈ లోలో ఏందంటే ఇదొక లో క్రియేట్ అయింది గదా! ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిపోతదో, ఇప్పుడు మనకు కన్ఫర్మేషన్ దొరికింది. సో, ఎందుకంటే ఇది ఒక క్యాండిల్, ఇదొక హై, ఇదొక లో. ఈ ఏరియాలో మనకు బ్రేక్ గావాలంటే మళ్ళొక చిన్న స్వింగ్ జేయాలి. చిన్న ఇక్కడ స్వింగ్ జేసింది కాబట్టి, ఈ స్వింగ్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిపోతదో అప్పుడు ఈ బ్రేక్ అయిపోయి కిందికొచ్చినప్పుడు, ఈ కింద నుంచి మళ్ళా పైకి మనం మార్కెట్ అన్నది ఈ హైకి ఒక్కసారి మనం ఈ ఫిబొనాచి టూల్‌తోని మార్క్ జేసుకొని 0.5 లెవెల్ పైన ఉన్నటువంటి సప్లై జోన్‌ని మనం ఎతకాలి. ఈ ఏరియాలో మనకు 0.5 లెవెల్‌లో ఉన్నటువంటి సప్లై జోన్ ఏదుంది? ఇది 5 మినిట్స్‌లో జూస్తున్నాం మనం. సో, 0.5 లెవెల్ అంటే ఇది. సో, ఇక్కడ సప్లై జోన్ వచ్చేసి ఇగో ఈ ఏరియాలోనే ఉంది. ఇగో ఇది ఉన్నా గూడా ఇక్కడ ఈ 0.5 లెవెల్ లోపలనే ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. నార్మల్‌గా అయితే మనం ఇది తీసుకుంటాం. ఈ క్యాండిల్ ఇగో ఈ క్యాండిల్ లోపలనే ఇది ఉంది కాబట్టి ఇది గూడా తీసుకోవచ్చు. సో, కానీ ఇక్కడ మనకిది టచ్ కాలేదు. సో, అది 1 మినిట్‌లో ఏ విధంగా బిహేవ్ చేసిందనేది మనం చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో పర్టిక్యులర్ ఏరియాలో ఆర్ఎస్ఐ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆర్ఎస్ఐ ఏం చేస్తదంటే, సో, ఇక్కడనేమో ఈ హై ఇక్కడ టచ్ అయింది. విక్కుతోన, బాడీతోన టచ్ అయింది. కానీ ఇక్కడ లో చేసింది కదా! నెక్స్ట్ స్వింగ్‌కి ఈ హైకి ఈ లో చేసినప్పుడు ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ కూడా లో చేసింది. ఇక ఏందంటే ఇక్కడ ఈ అబ్జర్వేషన్ చేయాలన్నట్టు. ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొమెంటమ్ ఉంటే ఇట్లా లోస్ చేసుకుంటా ఎళ్తది. ఒక్కోసారి మనకు కన్‌ఫ్యూజ్ చేయనీకి. అంటే మనకు ప్రాపర్‌గా ఆర్ఎస్ఐని రీడ్ చేస్తే ఏ టైంలో ఇది ఎట్లా బిహేవ్ చేస్తదన్నది తెలిసినప్పుడు మనం ఆర్ఎస్ఐ మీద మంచి గ్రిప్ వస్తది మనకు. ఇక్కడనేమో మనకు ఈ హై టచ్ చేసింది. ఇక్కడ లో క్రియేట్ చేసింది. సో, సేమ్ ఇక్కడ ఏంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఈ లో టచ్ చేయలేదు. సో, ఇక్కడ కూడా టచ్ చేయలేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమైంది? మళ్ళా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి లో అంతా ఇదే లో కాబట్టి ఇప్పుడు ఇగో ఈ లో కాబట్టి సో, ఇక్కడ ఈ లోనే క్రియేట్ చేసింది. సో, ఇదంతా ఒకటే క్యాండిల్ అనుకున్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న స్వింగ్స్ ఉంటాయి. దీన్ని మనం రూల్ ఔట్ చేసేసుకోవాలి. అంటే దీనితోని మనం ఇది మళ్ళా ఇక్కడ మల్టీ చేసిందని మనం అనుకోవద్దు. సో, ఇదొక స్వింగ్ అనుకున్నప్పుడు ఈ స్వింగ్‌ల ఇది పైన హై ఇది దీని కింద లో చేసి ఎక్కడ చేసింది? ఇది కూడా ఇక్కడనే లో చేసింది. సో, ఇక్కడ చూడండి మళ్ళీ. మళ్ళీ ఇక్కడ మనం నెక్స్ట్ హై వచ్చేసి అంటే ఇది ఈ లో కింద లో వచ్చేసి ఇది. ఇక్కడ ఆర్ఎస్ఐ ఎట్లా మనకు చేసింది అంటే ఇగో ఇక్కడ లోలోనే ఉంది. సేమ్ ప్యాటర్న్ ఎళ్ళిపోతుంది. సో, మళ్ళీ ఇక్కడ లో ఒక చిన్న స్వింగ్ చేసిందంటే ఇక్కడ ఈ స్వింగ్ చేసింది లో. ఇగో ఇక్కడ ఇది లో చేసేసింది. ఇప్పుడు మళ్ళా మనకు దీన్ని హై ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మార్కెట్ ఇగో ఇక్కడ చేంజ్ అయిపోయిందన్నట్టు. సో, ఈ విధంగా డైవర్జెన్స్ అన్నది ఎగ్జాక్ట్‌లీ ఈ స్వింగ్స్ యాస్ ఇట్ ఈజ్ ఫార్మ్ అయితున్నాయా లేదా అని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు డైవర్జెన్స్ ఎక్కడ ఫార్మ్ అయితుందనేది మనకి ఈజీగా తెలుస్తది. సో, ఇక్కడ మనకు ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ ఏరియాలో సో, సేమ్ హైస్ వచ్చినాయి. అంటే ఈక్వల్ హైస్‌తోని మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఎట్లా ఫార్మ్ అయిపోయింది? ఈక్వల్ హైసే ఫార్మ్ అయిపోయింది.
ఇక్కడ ఈక్వల్ హైస్ ఫార్మ్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం అబ్జర్వేషన్ జేయాలి. ఈ విధంగా అంటే ఈ ఏరియాలో ఎక్కడ గూడా డైవర్జెన్స్ క్రియేట్ గాలే. సో, యాజ్ ఇట్ ఈజ్ క్యాండిల్ స్వింగ్స్ ప్రకారం ఆర్ఎస్ఐ గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే ఎళ్ళిపోతుందన్నట్టు. సో, ఇక్కడ మనం ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఈ ట్రేడ్‌ని మనం ఎట్లా సో, ఇప్పుడు మనకు బెరిష్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఈక్వల్ హైస్ ఉన్నది. ఇక్కడ మనకు ఈక్వల్ హైస్ వచ్చినప్పుడు ఇక్కడ లోయర్ లోస్ చేసింది. ఆర్ఎస్ఐ చేసినప్పుడు ఈ స్వింగ్‌ల. మనకిప్పుడు నెక్స్ట్ ఏంటిది మనం ఇట్లా దీన్ని ఎంట్రీ ఎట్లా బెరిష్ కొట్టాలంటే ఇప్పుడు మనం 1 మినిట్‌కి షిఫ్ట్ అయినప్పుడు టైమ్ షిఫ్ట్ అయినప్పుడు మన ఎంట్రీ వచ్చేసి సో, ఇక్కడ ఈ ఏరియాకొచ్చి మనకు టచ్ కాలేదు. టచ్ కాలేదు గానీ మనకేందంటే 1 మినిట్‌లో మనకు మళ్ళీ ఒక స్వింగ్ అనేది ఇక్కడ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది కాబట్టి ఈ హై నుంచి మార్కెట్ ఈ కిందికి ఈ లోకొచ్చి మళ్ళా పైకొచ్చినప్పుడు ఫిబొనాచి టూల్‌తోని మనం ఈ 0.5 లెవెల్ పైన ఉన్నటువంటి డిమాండ్ అండ్ సప్లై జోన్స్ మనం ఎతుక్కుంటే ఈ 0.5 లెవెల్ లోపట అంటే ఈ ఏరియాలో మనకున్నటువంటి ఇగో సప్లై క్యాండిల్ ఇగో ఇది. ఇగో ఈ ఏరియాలో. సో, ఇప్పుడు ఈ ఏరియాలో మనం ఇక్కడ జూసుకుంటే ఇగో ఇక్కడ డైవర్జెన్స్ లాగా ఫార్మ్ అయింది. కానీ ఇక్కడ మనకేమో మార్కెట్‌లో ఏమైంది ఇక్కడ ఈక్వల్ హైస్ జేసింది. కానీ ఇక్కడనేమో మనకు డైవర్జెన్స్ ఫార్మ్ అయింది ఆర్ఎస్ఎల్‌లో. సో, మనకి ఇది డిఫరెన్షియేషన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో, ఎట్ ది సేమ్ టైమ్ మనం ఈ సప్లై జోన్‌తోని ఆర్ఎస్ఐ అనేదంటే ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ ఈ ఆర్ఎస్ఐ లో జేసిందంటే లోయర్‌లో జేసిందంటే అంటే మార్కెటు బెరిష్ సెంటిమెంటే ఉంది. సో, ఇక్కడ మనకేంది ఈక్వల్ హైస్ చేసినప్పుడు ఇది డైవర్జెన్స్ ఈక్వల్ హైస్ డైవర్జెన్స్ అన్నట్టు ఇక్కడ. అంటే మనకు క్యాండిల్ దాంట్లో ఇట్లా. సో, ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఈ సప్లై జోన్ అనేది బ్రేక్ కాలే. విక్‌తోని ఫార్మ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్స్‌తోని ఈ బాక్స్ కింద దాటినా ఒక గ్రీన్ క్యాండిల్స్ చేసినా ఇక్కడ మనం ఆటోమేటిక్‌గా ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. తీసేసుకొని మనం స్టాప్ లాస్. సో, మనం సేమ్ దీన్ని మనం ప్రీమియంలో చెక్ చేద్దాం ఒకసారి. సేమ్ కాన్సెప్ట్‌ని ప్రీమియంలో. ఇదే రోజు 19థ్ మే. 19థ్ మే అంటే అరౌండ్ 25,000 స్ట్రైక్ ప్రైస్. సో, 25,000 స్ట్రైక్ ప్రైస్ పీఈ తీసుకుందాం. ఇదేది 19థ్ మే. 19థ్ మే అంటే ఇదే టైము 12:53. 19థ్ మే 12:53. సో, ఈ ఏరియా మనకు 19థ్ మే అంటే 12:53 ఈ ఏరియా. మనకు చూడండి ఇక్కడ ఇదేంది ఈ స్వింగ్. ఈ స్వింగ్ అంటే ఆల్మోస్ట్ క్యాండిల్ ఎంత? ఈ క్యాండిల్ వచ్చేసి ఈ బెరిష్ క్యాండిల్ వచ్చేసి ఎన్నో టైం 12:27. సో, 12:27కి ఇది మనం ఒక మార్క్ చేసుకుంటే అంటే మనకు చూడండి ఇక్కడ మనం డీకే అంటాం కదా! సో, డీకే అనేది ఈ విధంగా ఉంటది. కానీ మన ఇండెక్స్ కాన్సెప్ట్ ప్రకారం మనం కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు మనం. ఎందుకంటే ప్రాపర్‌గా మనకి ఏందంటే ఇది ఈ ఏరియాకొచ్చినప్పుడు అంటే ఏ క్యాండిల్‌తోని ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. 12:51 క్యాండిల్‌తోని బ్రేక్ అయింది. ఇక్కడేంది మనకి 12:51 క్యాండిల్‌తోని బ్రేక్ గాలే. ఏంది ఈ సప్లై జోన్‌కొచ్చింది. కానీ ఇక్కడ మనకి బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ మళ్ళీ ఇట్లా ఎంటర్ అయిపోతాయో, మనం ఈ లెవెల్‌లో ఇక్కడ ఎంటర్ కావచ్చు. ఎందుకంటే యాస్ పర్ మన సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. ఇక్కడ డీకే చూసి మనం ఒక్కొక్కసారి భయపడొద్దు. అరే! ఇది ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా! అని మనం ప్రీమియంలో అనుకుంటాం గానీ, యాస్ పర్ ఇండెక్స్ అనేది మనకు ప్రాపర్‌గా కరెక్ట్ చూపిస్తది కాబట్టి, ఇట్లాంటి అబ్జర్వేషన్‌లు మీరు ఎప్పుడు గాని ఇండెక్స్‌ని ప్రీమియంతోని అబ్జర్వేషన్ చేసినప్పుడు మీకు ప్రీమియం చార్ట్ మీద గ్రిప్ వస్తది. ఈ ఏరియాలో ఇక్కడ ఎందుకు డికే అయింది? డికే అయినా మనం ఎంట్రీ కావచ్చా అంటే ఎంట్రీ కావచ్చు. సో, యాస్ పర్ మన సబ్జెక్ట్ ప్రకారం డైవర్జెన్స్ క్రియేట్ అయింది. లోయర్ లో చేసింది ఆర్ఎస్ఐ. ఈక్వల్ హైస్ డైవర్జెన్సీ ఉంటది. ఒక్కొక్కసారి ఈ సేమ్ ప్యాటర్న్‌ల ఈ హై అనేది ఇక్కడ కూడా వెళ్తది. ఇక్కడికెళ్ళినప్పుడు మనకేందంటే మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి వేరే సబ్జెక్ట్‌తోని అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌తోని ఇది వాలిడ్ సప్లై జోనా? ఈ స్వింగ్ కరెక్టేనా? స్వింగ్ డైవర్జెన్స్ కరెక్టేనా? అనేది మళ్ళా నెక్స్ట్ క్యాండిల్స్ ప్యాటర్న్ పడ్డాక మనం కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ కావాలి. ఈ ఏరియాలో ఏందంటే మనకు వీక్ మొమెంటమ్ ఉంది అని మనకు అర్థమైతదన్నట్టు. సో, మనం ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఈ బాక్స్ నుంచి ఈ ఏరియాలు అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ బాక్స్‌లోనే పడ్డాయి. ఇప్పుడు ఈ క్యాండిల్ అంటే ఇప్పుడు ఏంది 13 క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ 2:00 క్యాండిల్ ఎక్కడుంది? 2:00 క్యాండిల్ ఈ ఏరియాలో. సో, మనం ఈ ఏరియాలో మనం ఎంటర్ కావచ్చు. ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి మనం ఈ ఏరియాలో మనం ఎంటర్ అయిపోయి స్టాప్ లాస్ ఇట్లా పెట్టుకుంటే ఎప్పుడైతే ఈ లో ఉందో ఇప్పుడు ఇక్కడ వరకు
2 పాయింట్సే తగులుతుంది మనకు. మోస్ట్ ప్రాబబ్లీ 2 పాయింట్స్. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుకుందామని ఈ లో స్వింగ్ ఇచ్చుకున్న 7 పాయింట్స్ ఇచ్చుకుంటే ఇక్కడికి ఇగో 16 పాయింట్స్. అట్లా 58 పాయింట్స్ దాకా వచ్చింది. కానీ మనం ఈ స్వింగ్స్ ఇది కిందికొచ్చింది గదా! అనంటే అదే సేమ్ ఇప్పుడు ఎందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకెందుకంటే ఇది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది అంటే పాజిటివ్ మొమెంటం. ఇక్కడ ఇది బ్రేక్ కాకుండా లోస్ చేసిందనుకో, దీని కింద లో చేసిందనుకో, లో చేసి ఇక్కడ కింద బ్రేక్ అయిపోతే మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోతది. మనకు తెలిసిపోతది ఇది మొమెంటం లేదని జెప్పేసి. కానీ ఇక్కడ ఏంది మనకు ఆబ్వియస్‌గా మనకిక్కడ ఇది బ్రేక్ అయిపోయింది. హ్మ్. ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో, ఇగో ఇక్కడ ఈక్వల్ హైస్ చేసింది. కానీ మనకేందంటే కన్ఫర్మేషను మనకి ఇన్ కేస్ ఇదంతా షార్ట్ మూవ్‌మెంట్ 15, 15, 20 పాయింట్స్ కొంచెం మనం లాంగ్ టర్మ్ యూజ్ చేసినా గూడా నెక్స్ట్ ఈ స్వింగ్ అన్నది పైకొచ్చినప్పుడు మనం భయపడొద్దు. ఎందుకంటే మన మొమెంటం క్యాప్చర్ చేయాలంటే 10-15 పాయింట్స్ కొందరు క్యాప్చర్ చేస్తారు. కొందరేమో ఎక్కువ మొమెంటం క్యాప్చర్ చేయాలన్నప్పుడు ఇన్ కేస్ ఇది మార్కెట్ రివర్స్ అయింది అని మనం అనుకుంటే ఈ లో అంటే మనం పెట్టిన స్టాప్ లాస్ దీని పైన ఎక్కడుందో ఈ డిమాండ్ అంటే ఈ సప్లై జోన్ పైన అది అక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ కావాలి. ఇక్కడ హిట్ కాలేదు. హిట్ కానంత సేపు మనం ఇది ట్రయల్ చేసుకున్నామనుకో, ఇది మళ్ళా పైకెళ్ళిందన్నట్టు. సో, ఆబ్వియస్ ఇక్కడ మన కన్ఫర్మేషన్ ఏందంటే, మళ్ళీ ఈ మొమెంటమ్ ఇట్లా కిందకొచ్చింది గదా! ఇది పైకెళ్తదా? కిందకెళ్తదా? దీన్ని ఎట్లా రూల్ ఔట్ జేసుకోవాలి అనంటే, అంటే డైవర్జెన్స్‌తోని అంటే మిడిల్ ఆఫ్ ద ఎంట్రీ‌ల ఇట్లాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండి, ఇమ్మీడియేట్ ఎగ్జిట్ అయిదాం. 10 పాయింట్స్, 15 పాయింట్స్ వచ్చిన కాడికే చాలు తీ అని జెప్పేసి ఒక్కొక్కసారి మనం అట్లాంటి చాలా సార్లు అట్లా చేయడానికి వీలుండేది గాబట్టి, మనం కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ ట్రేడింగ్ చేస్తా ఉంటే మనం ఆహ్, దాని మీద మనకు పట్టు వస్తది గాబట్టి, ఆ పట్టొచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా రూల్ ఔట్ జేసుకోవాలి అనంటే, ఇక్కడేంది మనకు 1323 క్యాండిల్‌తో 1323 క్యాండిల్స్. సో, దీని స్వింగ్ ఏంది? దీని స్వింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు దీని యొక్క హై స్వింగ్ ఏది? ఇది గదా! ఇక్కడొచ్చినప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఇగో ఇది ఇక్కడ పెట్టుకుంటే మనం ఆర్ఎస్ఐ పెట్టుకుంటే ఇగో ఈ హైకి ఇది లో చేసింది. కానీ ఇదేంది ఈక్వల్ హైస్ చేసింది. సో, చూసిర్రా ఇక్కడేందంటే మనం ఇట్లాంటి డైవర్జెన్స్‌తోని మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎప్పుడు గాని ఇది మార్కెట్ ఏమో కిందకుండి డైవర్జెన్స్ ఏమో పైకున్నప్పుడు మనం కంటిన్యూ చేయొచ్చు. ఇది లో ఉన్నా కంటిన్యూ చేయొచ్చు. ఈక్వల్ వచ్చినా కంటిన్యూ చేయొచ్చు. దీనికి ఈ హైని బ్రేక్ చేసి ఆర్ఎస్ఐ పైకి పోయినా కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మనకిక్కడ యాస్ పర్ మన సబ్జెక్ట్ ప్రకారం ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది. ఇది కిందికి మొమెంటమ్ ఉంది. ఇప్పుడు ఇది పైకెళ్ళినప్పుడు ఇది ఇక్కడ పైన బ్రేక్ కావాలి. ఇది బ్రేక్ కానంత ప్రకారం ఈ ఆర్ఎస్ఐ మానిప్యులేట్ చేసినా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో, కంటిన్యూ చేసుకున్నప్పుడు మనకి ఆబ్వియస్ మనకేందంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫ ఇక్కడ రి ఇక్కడ ఇక్కడ గూడా సేమ్ ఇక్కడ మనకేందంటే ఇప్పుడు ఈ హైకి ఇది సేమ్. అంటే ఇది లో చేసింది. దీనిపైన హై చేసింది. అంటే లోయర్ హై చేసింది. సో, సేమ్ అంటే సేమ్ వేలో పైకెళ్తుంది. ఇక్కడ గూడా మనకు లో చేసింది. లోయర్ హై చేసింది. సేమ్ వేలో పైకెళ్తుంది. సో, మనం ఇట్లా రూల్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడైతే ఇది మనకు ఇట్లా వచ్చింది గదా! అని చెప్పేసి మనం మానిప్యులేట్ అయిపోయి ఆర్ఎస్ఐ పైకెళ్తుంది. ఇది బ్రేకౌట్ అయితుంది గదా! అని మనం అనుకోవద్దు. మన స్టాప్ లాస్ ప్రకారం మనం వెయిట్ చేయాలి. మనకేందంటే ఇప్పుడు ఈ సెకండ్ పుల్ బ్యాక్ వచ్చి ఈ లో మీద లోయర్ హై చేసింది గదా! సో, ఇక్కడ మొమెంటమ్ కన్ఫర్మేషన్ మనకయింది. సో, పాజిటివ్ మొమెంటమ్ ఉంది. ఇన్ కేస్ ఇది ఇట్లా ఈ లోయర్ హై చేయకపోయినా ఇట్లాంటివి చేయకపోయినా ఇక్కడ మొమెంటమ్ లేకపోతే ఈ లోన్ అన్నది ఇది బ్రేక్ చేస్తది. ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయిపోతది ఇక్కడ. పైకి ఈ క్యాండిల్స్ అనేది ఇట్లా పైన బ్రేక్ అయిపోతది. అప్పుడు బ్రేక్ అయిపోయినప్పుడు అప్పుడు మనం ఎగ్జిట్ కావాలి. ఈ ఆర్ఎస్ఐ ఇట్లా చూపించినప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఈక్వల్ ఉన్నాయి. ఆర్ఎస్ఐ ఈక్వల్ ఉంది. మన క్యాండిల్ ప్యాటర్న్ కూడా ఈక్వల్ ఉంది. ఇది ఇక్కడేంది లోయర్ లోస్ చేసింది పైనుంచి కిందకి. ఆ! ఇక్కడనేమో లోయర్ హైస్ చేసింది ఇక్కడ నుంచి. అట్లా అన్నప్పుడు మనం ఏందంటే కన్ఫర్మేషన్ అన్నది కంటిన్యూగా మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ పుల్ బ్యాక్‌తోని మనకు కన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ లో ఉంది కాబట్టి ఇది బ్రేక్ అయితదా? కిందకైతదో తెలవదు. ఇప్పుడు ఇట్లాంటి పుల్ బ్యాక్ చేసి ఇది కింద ఈ లోన్ బ్రేక్ చేయకుండా పైన ఒక హై చేసి మళ్ళీ పైన బ్రేక్ చేసింది కదా! సో, మనకిది కంటిన్యూయస్ కన్ఫర్మేషన్ అన్నట్టు. మార్కెట్ పైకెళ్తుంది. మనం ఇంకొంచెం సేపు దీన్ని ఆగాలి. మనం ఆగొచ్చు. దీన్ని ఇంకొంచెం రైడ్ చేయొచ్చు దీన్ని అని జెప్పేసి మనకు కన్ఫర్మేషన్ దొరికిందన్నట్టు. సో, ఇట్లా మనం మిడిల్ ఆఫ్ ఎంట్రీలో గూడా మనకు మానిప్యులేట్ అయ్యే అవకాశం ఉంటది. మానిప్యులేట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మనం ఇట్లా దీన్ని మనం రూల్ ఔట్ జేసేసుకొని ఇట్లా మనం అంటే కంటిన్యూయస్‌గా మన స్టాక్ మీద మనం సో, ఇక్కడ ఇట్లా మనం ఏందంటే ఆర్ఎస్ఐ కంప్లీట్ ఆర్ఎస్ఐ మీద డిపెండ్ గాకుండా ఆర్ఎస్ఐని మన సబ్జెక్ట్‌తోని
క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మనకు ఆర్ఎస్ఐ అనేది 100% వర్కౌట్ అవుతది. కొందరు ప్యూర్‌లీ ఆర్ఎస్ఐ మీదనే ఎంట్రీస్ కొడతారు. కానీ ఎంట్రీస్ కొడితే ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటది. సో, డైవర్జెన్సీ అన్నది ఇప్పుడు మనకెట్లా అంటే ఇప్పుడు నేను మళ్ళొకటి చూపిస్తా మీకు ఇండెక్స్‌లోనే. దీన్నెట్లా అంటే ఇప్పుడు ఆర్ఎస్ఐ కంప్లీట్ ఇప్పుడు మనం ఆర్ఎస్ఐ స్వింగ్స్‌ను, మార్కెట్ స్వింగ్స్ అబ్జర్వేషన్ చేద్దాం ఇప్పుడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ లాగానే ఉందా? లేదా? అనేది మనకు ఇప్పుడు ఎటువంటి ఫేక్ సిగ్నల్స్ ఇస్తదనేది ఆర్ఎస్ఐ అనేది మీకొకసారి చెప్పేసి ఈ వీడియో క్లోజ్ చేస్తాను. దీన్ని కంటిన్యూయస్‌గా అంటే ఇప్పుడు ఇది ఆర్ఎస్ఐ మీద ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెట్ మనం అంటే దీన్ని హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి మనం ఎంట్రీ సేమ్ కాన్సెప్ట్‌లా 15 మినిట్స్ నుంచి, 5 మినిట్స్ నుంచి, 1 మినిట్‌కి ఆర్ఎస్ఐతోని ఎట్లా కన్ఫర్మేషన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. సో, ఇదే వీడియోలో చెప్తే ఇది లెంతీ అయిపోతది. సో, ఇక్కడ ఏందంటే మనం ఇప్పుడు ఈ యొక్క మార్కెట్‌ని మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇప్పుడు ఇదొక మార్కెట్ ఉంది గదా! సో, ఈ యొక్క మార్కెట్‌ని మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఇదొక హై చేసింది. ఇప్పుడు ఇదొక హై చేసినప్పుడు మనకిక్కడ ఇదొక హై చేసింది. చూడండి మార్కెట్ ఆర్ఎస్ఐ అనేది ఎట్లా మనల్ని మానిప్యులేట్ చేస్తదో. సో, ఏందంటే మనకి ఇప్పుడు మన మార్కెట్ ఆర్ఎస్ఐని కంప్లీట్ డిపెండ్ కావద్దు. మన మార్కెట్ స్ట్రక్చర్‌ల హైస్ ప్రకారం అక్కడ ఆర్ఎస్ఐని సెకండ్ కన్ఫర్మేషన్‌గా తీసుకోవాలి. ప్యూర్‌లీ మనం ఆర్ఎస్ఐ మీద చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇదొక సెకండ్ హై చేసింది. ఇది కూడా ఒక సెకండ్ హై చేసింది. సో, ఇదొక థర్డ్ హై చేసింది. ఇది కూడా థర్డ్ హై చేసింది. మరి ఇక్కడ ఈ హైని ఇది బ్రేక్ చేసింది గదా! మరి బ్రేక్ చేసినప్పుడు మళ్ళా ఇక్కడ దీని స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయింది గదా! మరి ఇప్పుడు స్ట్రక్చర్ చేంజ్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ హైకి ఇంగో ఈ హై ఇది పైకి బ్రేక్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం? ఇక్కడ మనం ఎగ్జిట్ కావాలనేమో అది మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంది మనకు ఆర్ఎస్ఐ అనేది లో చేసింది. లో చేసి ఇది హై చేసింది. అంటే ఇక్కడ మనకు మనం మానిప్యులేట్ అయ్యే అవకాశం ఉంటది. ఏందంటే ఇక్కడ ఇదేందంటే డైవర్జెన్స్ లాగా చేసింది. ఇది 1 మినిట్‌లో డైవర్జెన్స్ చేసింది. కానీ ఇక్కడనేమో ఇక్కడ ఈక్వల్ హైస్‌తోని మనకు కిందికున్నది. సో, ఈ ఏరియాలో అంటే ఇప్పుడు మనకి ఎంట్రీ పాయింట్ ఈ ఏరియాలో మనకొకటి దొరికిందన్నట్టు. అంటే మన బెరిష్ ఎంట్రీస్‌కి ఇక్కడ మనకొక ఎంట్రీ పాయింట్ దొరికింది. ఇక్కడ మార్కెట్ పైనుంచి కింది దాకా దొరకలే. ఈ ఏరియాలో దొరికింది. ఇదేమో పైకి హైయర్ హై చేసింది. ఇదేమో లోయర్ లో చేసింది ఆర్ఎస్ఐ. సో, ఇది ఒక మనకి ఎంట్రీ పాయింట్. కానీ ఎంట్రీ పాయింట్ అయినా గూడా మళ్ళా నెక్స్ట్ ఒక 5-10 మినిట్స్ దాకా అంటే ఆల్‌మోస్ట్ ఈ లెవెల్‌లోనే సైడ్ వే మార్కెట్ చేసింది. అంటే పైకి బ్రేక్ అయితలేదు. ఇక్కడ కిందికి బ్రేక్ అయితలేదు. కానీ మనం ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో, నేను మళ్ళీ దీని ప్రకారం అయితే ఇది ఇక్కడ ఈ ఏరియాలో ఒక సప్లై జోన్ ఉంది కాబట్టి ఇది ఇక్కడికొచ్చేసింది. సో, యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా మనం నెక్స్ట్ ఎళ్తే ఇది దీని హై ఇది. మళ్ళా ఇక్కడ ఇగో దీని హై వచ్చేసి ఇది. మళ్ళీ దీని హై వచ్చేసి ఇది. దీని హై వచ్చేసి ఇది. సో, మనం కంటిన్యూయస్‌గా అంటే స్వింగ్ హై, స్వింగ్ లోస్‌తోని ఆర్ఎస్‌వై స్వింగ్స్ గూడా మనం అబ్జర్వేషన్ జేయాలి. ఇది ఎట్లా బిహేవ్ జేస్తుంది? యాజ్ ఇట్ ఈజ్ బిహేవ్ జేస్తుందా? ఎక్కడిది ఇది డైవర్జెన్స్ క్రియేట్ అయితుంది? ఎక్కడ ఇది మానిప్యులేట్ జేస్తుంది? సో, ఇది మానిప్యులేషన్ అన్నది మనకు బెరిష్ మార్కెట్‌కి అనుకూలంగా ఉందా? లేకపోతే బులిష్ మార్కెట్‌కి టర్న్ అయితుందా అనంటే మనం ప్యూర్‌లీ క్యాండిల్స్ అంటే ఈ క్యాండిల్స్ చార్ట్ మీదనే మనం మార్కెట్ టర్న్ అయింది లేనిదనేది చెప్పొచ్చు. కానీ ఇది ఆర్ఎస్ఐ ఏందంటే ఎంట్రీస్ తీసుకున్నా గూడా ఇట్లా మానిప్యులేట్ జేసినప్పుడు మనం దీన్ని కంటిన్యూయస్ జేయొచ్చా రైడ్ అన్నది మనకు తెలియనీకి ఆర్ఎస్ఐతోని రూల్ అవుట్ జేసుకోవచ్చు. ఇందాకలా చెప్పినట్టు మనం. సో, ఇక్కడ మళ్ళీ మనకేంది నెక్స్ట్ లో వచ్చేసి ఇక్కడ జేసింది ఇదొకటి. మనకిక్కడేంది ఇది జేసింది. ఇక్కడ అబ్జర్వేషన్ జేయండి. మళ్ళీ ఇక్కడ డైవర్జెన్స్ లాగా క్రియేట్ అయింది. ఇక్కడనేమో ఇది లోయర్ లో జేసింది. మనకిక్కడనేమో ఇగో ఇది హైయర్ హై జేసింది. మళ్ళొక ఎంట్రీ పాయింట్ మనకిక్కడ దొరికింది. సో, ఈ విధంగా మనం అబ్జర్వేషన్ చేయాలన్నట్టు. సో, అన్నీ ఈక్వల్ లాగా అంటే ఇది సేమ్ వేలో చేసినప్పుడు ఇది సేమ్ వేలో చేసింది. ఇవి ఎంట్రీ పాయింట్స్ కాదు. ఇట్లా ఎప్పుడైతే ఈ డైవర్జెన్స్ పాయింట్ అంటే 1 మినిట్‌లో ఇదొక ఎంట్రీ పాయింట్. మనకి ఇదొక ఎంట్రీ పాయింట్ దొరికింది. ఈ ఎంట్రీ పాయింట్ దొరికినప్పుడు కూడా మనం ఏందంటే ఇది మన మార్కెట్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చరు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం, మీ నాలెడ్జ్ ప్రకారం ఇది మనకక్కడ ఏ విధంగా వర్కౌట్ అయితుందనేది మనకు అవగాహన ఉన్నప్పుడు ఇది ఎంట్రీ కావచ్చా? లేదా? అనేది తెలుస్తది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ పైనుంచి కిందకి రైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కిందకి ఇది డైవర్జెన్స్ అన్నట్టు. సో, ఇట్లా డైవర్జెన్స్ అనేది ఇట్లా మనం ఈ లైన్ టు లైన్, స్వింగ్ టు స్వింగ్ అబ్జర్వేషన్ చేస్తే మనకు క్లియర్ కట్ ఐడియా వస్తది. సో, మళ్ళీ ఇప్పుడేంది ఇదొక నెక్స్ట్ లో ఇక్కడ ఇది చేసింది. దీని లో వచ్చేసి మళ్ళీ ఇది చేసింది. సో, ఇక్కడ లో చేసినప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఈ లైన్ ఇక్కడి వరకు పెట్టుకున్నా
మా మార్కెట్ స్ట్రక్చర్ ఏమో ఇక్కడ ఈ హైని ఇదేది బ్రేక్ చేయలే. ఏ ప్యాటర్న్ బ్రేక్ చేయలే. కానీ ఇక్కడ చూడండి ఆర్ఎస్ ఎన్ని సార్లు బ్రేక్ చేసిందో. ఇక్కడ బ్రేక్ చేసింది. సో, ఇదొక డైవర్జెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఒక డైవర్జెన్స్ క్రియేట్ అయిపోయింది. ఇగో ఇక్కడ మళ్ళీ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ క్రియేట్ అయిపోయింది. ఇది ఇగో ఇక్కడ మళ్ళీ ఏంది ఇదొక హై దగ్గర. సో, ఇక్కడ ఈక్వల్ హైస్‌కి మార్కెట్ స్ట్రక్చర్ వచ్చింది. కానీ ఇక్కడనేమో మనకి ఈక్వల్ హైస్ లేవు. ఈక్వల్ లేవు. లో ఉంది. సో, ఇక్కడ మార్కెట్ అనేది అంటే ఇక్కడ ఈ డైవర్జెన్స్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇదేందంటే మళ్ళా మనకేంది డిమాండ్ అండ్ సప్లై జోన్ ఫిబొనాచి టూల్ ప్రకారం క్రాస్ చెక్ చేసుకొని ఇది వాలిడ్ సప్లై జోనా లేదా ఫేక్ సిగ్నల్ అనేది మనం మార్కెట్ దాని ప్రకారం మనం వెళ్తే సెకండ్ కన్ఫర్మేషన్‌తోని తీసుకోవాలి. ప్యూర్‌లీ ఆర్ఎస్ఐ మీద మనం చెయ్యొచ్చు. కానీ ఆర్ఎస్ఐ గాని, మార్కెట్ స్ట్రక్చర్ గాని ఒకదానికొకటి కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఆల్‌వేస్ సెకండ్ కన్ఫర్మేషన్ ఈస్ బెటర్ టు ఎంటర్ ఎనీ ట్రేడ్ అట్లా. మనం బ్లైండ్‌గా ప్యూర్‌లీ ఆర్ఎస్ఐ మీద గాని, ప్యూర్ మార్కెట్ మీద గాని మనం జేసినప్పుడు ఒక్కొక్కసారి మన అంటే మార్కెట్ అనేది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ టార్గెట్ ఏంటిదంటే రిటైలర్స్‌ని మానిప్యులేషన్ జేయాలి. సో, బిగ్ ఇన్వెస్టర్స్ గాని, ఇన్‌స్టిట్యూషనల్ సెల్లర్స్, బయర్స్ గాని వాళ్ళు ప్యూర్‌లీ ఈ పెద్ద పెద్ద స్వింగ్స్ మీదనే వాళ్ళు ట్రేడ్ జేస్తరు. పెద్ద పెద్ద అంటే అక్కడ ఎక్కడైతే ఎక్కువ లిక్విడిటీ ఫార్మ్ అయిందో ఆ ఏరియాలల్లనే వాళ్ళు హ్మ్. మానిప్యులేట్ జేయనీకి అంటే రిటైలర్స్ యొక్క స్టాప్ లాస్ హంట్ జేయనీకి వాళ్ళు చేస్తారు గాబట్టి, సో, మనం వాళ్ళతోని ఈక్వల్‌గా ఉండాలి అని అనుకున్నప్పుడు అంటే వాళ్ళెక్కడ ఎంటర్ అయితుర్రు, వాళ్ళ మొమెంటమ్ కరెక్ట్ ఉందా లేదా అనేది అన్నప్పుడు మనం ఇట్లా ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌తోని మనం క్రాస్ చెక్ జేసుకొని మనం ఇట్లాంటి మీ ఆర్ఎస్ఐతోని క్రాస్ చెక్ జేసుకొని ఇది వాలిడా లేదా అనేది మనం చూసుకున్నప్పుడు మన ఎంట్రీ అనేది సక్సెస్ రేషియో అనేది ఎక్కువుంటదన్నట్టు అట్లా. సో, ఇక్కడ మనకేంది సేమ్ ఆర్ఎస్ఐ ఇట్లా ఫార్మ్ అయిందా? ఫార్మ్ కాలే. ఇక్కడ ఈక్వల్ హైస్ ఫార్మ్ అయింది. ఇక్కడనేమో డైవర్జెన్స్ ఫార్మ్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ. ఇది ఎంట్రీ పాయింట్ తీసేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ. ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఈడ కూడా ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటిది ఇక్కడ మనకు ఈ ఏరియాల ఇదొక సప్లై జోన్ ఉంది క్లియర్‌గా. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయి పైకెళ్ళిపోతదో మన ఎంట్రీ పాయింట్ కాదు. ఇక్కడనే మనకు ఇది అయింది కాబట్టి యాస్ పర్ ఇక్కడ మనకు డైవర్జెన్స్ క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం పాజిటివ్ మూమెంట్‌లోనే అంటే ఏదైతే మనం బెరిష్ మొమెంటమ్ అనుకున్నామో బెరిష్ మొమెంట్‌కి మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మళ్ళా ఇక్కడ చూడండి మార్కెట్ అనేది సో, ఇక్కడనేమో ఈక్వల్ మనం ఏంది ఇక్కడ నుంచి లైన్ యేసుకుంటే దీన్ని లోనే జేసింది. సో, ఇక్కడేంది మళ్ళా డైవర్జెన్స్ క్రియేట్ అయింది. సో, మనం అంటే ఈ ర్యాలీ చేసినప్పుడు అంటే ఎంట్రీ పైన తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ డైవర్జెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది ఫస్ట్ డైవర్జెన్స్ ఇక్కడ ఈ ఏరియాలో డైవర్జెన్స్ క్రియేట్ అయింది గదా! మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇన్‌కేస్ అంటే కొందరు ఏందంటే ఇన్ని పాయింట్స్ వచ్చినా గూడా వాళ్ళ ఇంకా మొమెంటమ్ కిందకున్నదని జెప్పేసి వాళ్ళు ఇట్లా హోల్డ్ జేస్తారు. హోల్డ్ జేసినప్పుడు ఈ మొమెంటమ్ పైకెళ్తుందా? కిందకెళ్తుందా? అంటే ఈ స్వింగ్ క్రియేట్ అయినప్పుడు ఈ స్వింగ్‌ది ఎప్పుడైతే ఈ స్వింగ్ బ్రేక్ అయిపోతదో మార్కెట్ స్ట్రక్చర్ అంటే షిఫ్ట్ అయిపోతది. కానీ ఈ స్వింగ్ బ్రేక్ కానంత వరకు ఎవరెవరైతే ఇక్కడ ఎంటర్ అయ్యారో రిటైలర్స్‌ని వాళ్ళని మానిప్యులేట్ చేసి లిక్విడిటీ కావాలి కాబట్టి వాళ్ళని మానిప్యులేట్ చేసి లిక్విడిటీ తీసేసుకొని అంటే ఇక్కడ చూడండి పైనుంచి కిందకొచ్చినప్పుడు ఇక్కడ లిక్విడిటీ జమ అయింది. జమ అయినంక మనకు మళ్ళా ఏంది ఎవరైతే ఈ సెల్లర్స్ చేసిర్రో ఆ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ అంతా తిని మళ్ళా ఇక్కడ బయర్స్‌ని మానిప్యులేట్ చేసింది. బయింగ్ సైడ్ ఎళ్తుందేమో అని మనం అనుకున్నాం. ఎందుకంటే ఈ స్వింగు బ్రేక్ అయిపోయింది. కానీ అల్టిమేట్ దీని యొక్క స్వింగ్ వచ్చేసి ఈ స్వింగ్ అనేది బ్రేక్ కావాలి. బ్రేక్ కాకుంటే మళ్ళీ ఇక్కడ ఏంది బయర్స్ ఎక్కడైతే ఎప్పుడు లిక్విడిటీ ఫార్మ్ అయ్యారో మళ్ళా వాళ్ళది లిక్విడిటీ తిన్నది. మళ్ళా తిని ఇట్లా మళ్ళా ఎవరైతే ఇది ఏందంటే ఈ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏందంటే ఇదే ప్యాటర్న్ ఉంటది కాబట్టి మనం దీన్ని అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మనం ఆర్ఎస్ఐను మన స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నేర్చుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అల్టిమేట్ అండి. అంటే ఒక ఎవరైనా ఒక ట్రేడర్ కావాలి అంటే, అంటే ఇప్పుడు ఇదే వర్కౌట్ అయితది, వేరే వర్కౌట్ కాదని నేను చెప్పను. కానీ ఇది లాజికల్‌గా వర్కౌట్ అయితది. అంటే ఇప్పుడు ఏదైనా నువ్విప్పుడు ఇదెట్లా ట్రేడ్ జేసినావు, లేకపోతే దీని బేస్ నువ్వెట్లా చెప్పినావు, దీన్ని అక్యురేట్‌గా నువ్వు చెప్పు అనంటే, అక్యురేట్‌గా మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌తోని కన్విన్స్ జేయొచ్చు. ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయొచ్చు. మన ఎంట్రీకి మన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవచ్చు. స్టాప్ లాస్‌కి మన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవచ్చు. సో, మిగతా అన్ని ఇండికేటర్స్ అవి ఇవన్నీ ఏందంటే ఇండికేటర్స్ అన్నీ ప్రైస్ అంటే వన్స్ ప్రైస్ క్రియేట్ అయినంకనే దానికి తర్వాత దాన్ని జూసుకొని ఇండికేటర్ క్రియేట్ అయితది కానీ అండ్ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి చార్ట్స్ పైన ఉన్నటువంటి ప్రైస్ ఎట్లా రియాక్ట్ అయితుందో దాని రియాక్ట్ అయినంటే క్యాండిల్ కూర్చున్నాకనే ఇండికేటర్ దానికి అలైన్‌మెంట్ చేసుకుంటది గానీ ఫస్టే ఇండికేటర్ మనకు కన్ఫర్మేషన్ ఇయ్యదు కాబట్టి మనం చార్ట్ రీడింగ్ తెలుసుకొని స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఇదేంటంటే ఈ ఇండికేటర్స్ అనేది సెకండ్ కన్ఫర్మేషన్ అంతే. ఒక్కొక్కసారి చార్ట్ కూడా మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది. మ్యానిపులేట్ చేసినప్పుడు ఇండికేటర్స్‌తోని మనం ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఆ ఎంట్రీలో మనం ఉండొచ్చా? ఎగ్జిట్ కావచ్చా? అనేది మనకు తెలుస్తదన్నట్టు. సో, ఈ విధంగా మనం ఈ ఎంట్రీస్, ఎగ్జిట్స్
ఈ విధంగా మనం ప్లాన్ జేసుకోవాలి. మీరు ఈ ఆర్ఎస్ఐననేది ఇట్లా రీడ్ జేయండి. మీకు ఇంకేదన్నా అంటే నేను ఇన్ డెప్త్ నేను మళ్ళీ చెప్తాను. ఈ వీడియో లెంత్ అయితదని జెప్పేసి ఇక్కడికే కంప్లీట్ జేస్తున్నాను. మీకు ఇంక ఈ ఆర్ఎస్ఐలా ఇంకేదన్నా ఫర్దర్‌గా స్పెసిఫిక్ టాపిక్ గావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను దాని ప్రకారం వీడియో చేస్తాను. ఇప్పుడు మీకేం గావాలో నాకు తెలియదు గాబట్టి నేను చెప్తే అందులో న నాకు నేను చెప్పింది కరెక్టా? కాదా? అన్నది దానికి ఇంకా ఫర్దర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలనా? లేదా? అన్నది ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి మీరు కామెంట్ చేసి ఇది బానే ఉందా? లేకపోతే బాలేదా? లేకపోతే ఇది ఫర్దర్‌గా ఇది ఎట్లా వర్కౌట్ అయితుందంటే దాన్ని మనం ఏదైనా ఒక చార్ట్‌ని మనం అనాలిసిస్ జేసి దాన్ని అక్కడ మనం ఈ ఆర్ఎస్ఐ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌తోని ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఎట్లా ప్లాన్ జేయాలి? చార్ట్‌ని ఎట్లా రీడ్ చేయాలనేది మనం తెలుసుకుందాం. తెలుసుకోనికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. థాంక్ యూ. బై.